హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పీవీ వ్లాగ్స్. సో టుడే వ్లాగ్ వచ్చేసి బైక్ సర్వీసింగ్ ఎన్ని కిలోమీటర్కి చేపియాలి అండ్ ఏమేమి సర్వీసింగ్ చేపియాలి, తర్వాత ఎంత కాస్ట్ అవుతుంది అనేది టుడే బ్లాగ్లో మాట్లాడుకుందాం. సో వాచ్ ఫుల్ వీడియో. అండ్ ఫైనల్లీ నేను బైక్ సర్వీస్ సెంటర్ దగ్గర రీచ్ అయ్యాను. అండ్ మీకు మినిమం నాలెడ్జ్ అని ఉండాలి, ఎందుకంటే మీ ఏరియాలో ఎక్కడైతే సర్వీసింగ్ బాగా చేస్తారో అండ్ మ్యాక్సిమం అన్ని బైక్లో ఒకటేలాగా సర్వీసింగ్ చేస్తారు. అదేం పెద్ద స్పెషల్ ఏం కాదు, నార్మల్ అన్ని దాంట్లో ఒకటేలాగా చేస్తారు. అండ్ మీరు అనేది ఒక షాప్ అనేది చూస్ చేసుకోవాలి, ఎక్కడైతే మీకు నీట్గా బాగా చేస్తారో అనేది మీకంటూ కొంచెం నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ గాయస్, ఇక్కడ ఆల్రెడీ 2-3 బైకులు అనేది ఇక్కడే ఉన్నాయి. నా బైక్ ఎప్పుడు చేస్తారో వీళ్ళు చూద్దాం, ఎంతసేపు చేస్తారో. అంతలేక మనము షాప్ లేకన్నా పోయి వాచ్ చేద్దాం. ఆల్రెడీ క్యూలో ఉన్నాయి బైక్లు, నాది ఎప్పుడు చేస్తారో మరి. అండ్ లోపల చూస్తే స్టార్టింగ్లోనే మన బైక్ ఇంజిన్ ఆయిల్ ఉన్నాయి, తర్వాత స్ప్రే బాటిల్ ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ దొరుకుతాయి. ఇక్కడ ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ మనకి ఏమేం కావాలన్నా బైక్ సర్వీసింగ్ అన్ని A to Z దొరుకుతాయి. ఇంజిన్ ఆయిల్ కానించి, బైక్ వచ్చిన గేర్ల కానించి, తర్వాత ఇంజిన్కి సంబంధించినవి, ఎక్సలేటర్ సంబంధించినవి, గేర్ బాక్స్ సంబంధించిన ప్రతి ఒక్కటి అనేది దొరుకుతాయి ఇక్కడ. అతనికి బైక్ ఇచ్చేసి నువ్వు ఫస్ట్ పోయేసి డ్రైవింగ్ చేసుకురాపో అని చెప్తా, ఎందుకంటే అతనికి అర్థమవుతుంది ఏం పార్ట్స్ అనేది పోయినాయి బైక్లో, ఏమేమి దీనికి చేయాలి అనేది క్లారిటీకి అర్థమవుతుంది. లోపలికి వెళ్ళి ఇంజిన్ ఆయిల్ తీసుకున్న తర్వాత 800 ml అంట. ఇది ప్రో హోండా ఇంజిన్ ఆయిల్ అతను రాసుకుంటాడు. ప్రో హోండా ఇంజిన్ ఆయిల్ ఎంత పడుతుంది ఇటు చూపించాడు. చూపించింటే అతను ఎంత డబ్బులు అని చెప్పేసి రాసుకున్నాడు. ఇది వచ్చేసి 800 ml వస్తుంది. సరిపోద్దో లేదో మరి. బైక్లో ఇంజిన్ ఆయిల్ తీసేటప్పుడు టోటల్ బండి వంచమని చెప్పాలి సైడ్కి, అదే మెయిన్ కీ పాయింట్, అది గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. బండి అయితే ఎప్పటికైతే సైడ్ ఉంచుతామో అప్పుడు మొత్తం ఇంజిన్ ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇంజిన్ ఆయిల్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత మనం చూడాలా కొత్త ఇంజిన్ ఆయిల్ వేస్తాడా లేదా. కొంతమంది ఏం చేస్తారంటే పాత ఇంజిన్ ఆయిల్ వేచరు, మీకు తెలియదు, డబ్బాలు కొంతమంది అక్కడ హ్యాక్ జరుగుతుంది, పాత ఇంజిన్ ఆయిలే వేచారు. అది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇంజిన్ ఆయిల్ కలర్ లైట్ రెడ్ కలర్ ఉంటుంది, ఓల్డ్ అయితే బ్లాక్ అయిపోతుంది. అని డబ్బాలో పూర్తిగా ఉంచుతానడా లేదా, లేదంటే డబ్బాలో కొంచెం మిగిలించుకుంటానడా, డబ్బాలో కూడా మిగిలించుకుని పోయి ఎగబెట్టుకుంటారు. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. తర్వాత చెక్ చేయాలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా బండికి ఇంకో ప్రాబ్లం వచ్చేసి ఫ్రంట్ బ్రేక్స్. అవి వచ్చేసి చాలా ప్రాబ్లం, బ్రేకులు అన్నీ అరిగిపోయినాయి పూర్తిగా. ఎంత అరిగిపోయినట్టే దానికి ఏం లేదు. అతనికి చెప్పిన అన్నది తీసేసేసి కొత్తవి వేయండి, లైట్గా సౌండ్ వస్తుంది. ఎందుకంటే మనం పోయేటప్పుడు ఫ్రంట్ బ్రేక్స్ వెనక బ్యాక్ బ్రేక్స్ ఎంత ఇంపార్టెంట్, ఫ్రంట్ బ్రేక్లు కూడా అంతే ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. అవి తీసుకొని పోయి అతనికి ఇచ్చేసిన. ఇలాంటివి కొత్తవి ఇచ్చినా, నాకు వేరే కంపెనీ వద్దని చెప్తే సేమ్ అవే మోడల్ ఇచ్చినాడు, హోండాటే. అవి ఇచ్చేసిన. అండ్ నా దానికి ఇంకో ప్రాబ్లం, మెయిన్ మిర్రర్. పిల్లలు పోతా లాగుతారు, మరి అదేం సరదానో నాకు అర్థం కాదు. పోతా ఇట్లా లాగుతారు, అవి లూజ్ అయితే మన బండి తోలేటప్పుడు రౌండ్ తిరుగుతూ ఉంటాయి, గింగరాలు తిరిగినట్టు. అదేం సరదానో నాకు అస్సలు అర్థం కాదు. అండ్ అది కూడా బిగిచ్చేసిన. ఫైనల్లీ మెయిన్ వచ్చేసి కట అనే సౌండ్ వస్తుంది. ఇది పెద్ద నస ఈ సౌండ్. ఏంటంటే చైన్ కానీ లూజ్ అయిందనుకో అంత టార్చరింగ్ ఒకటి ఉండదు బ్రో, నిజం చెప్తాను. కట అది ఆరన్ కన్నా ఎక్కువ సౌండ్ వస్తుంది. టైట్ చేసి దానికి ఆయిల్ వేపియాలి, అప్పుడే సౌండ్ రాదు. అండ్ బ్రేకులు కూడా లూజ్ అయినాయి. అది వెనక బ్రేకులు, ముందు బ్రేకులు ప్యాడ్లు మార్చేసినాం, వెనక బ్రేకులు వచ్చేసి కొంచెం లూజ్ అయింటే అది టైట్ చేయమని చెప్పేసిన. అది కూడా టైట్ చేసేసినాడు. అండ్ ఆడికి ఫుల్ వర్క్ అయిపోయింది. ఫైనల్లీ బిల్లు ఎంత బిల్ అవుతుందో చూడాలి. ఇంకా అంతా క్యాల్కులేట్ చేసి బిల్ ఇంత అయిందని చెప్పి బిల్ కట్టేసి బయలుదేరడమే. ఇంకా 10,000 కిలోమీటర్లకి కంపల్సరీ ఇంజిన్ ఆయిల్ అనేది చేంజ్ చేయాలి, అది కంపల్సరీ. అది ఇట్ డిపెండ్స్. మీరు కానీ బండి ఎక్కువ కానీ తిప్పిననుకో తొందరగా ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలి. ఒకేలా మీరు బండి కానీ తిప్పుకోకుండా అది ఇంట్లోనే పక్కన పెట్టేసి ఉంటే కొద్దిగా ఎక్కువ టైం అయినా కూడా నో ప్రాబ్లం. అది గాయస్ టుడే బ్లాగ్ వచ్చేసి. ఓకే, టాటా సీ యూ, బై బాయ్.